ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఈ విజయవాడలోనే పుట్టా, ఈ విజయవాడలోనే పెరిగాను, ఇక్కడ ఛాలెంజ్ చేసి చెప్తున్నా. బంచ తొడగట్టి గెలుస్తాడు అంటాను. ఎవరు రాడు చెప్తున్నాగా. బంచాత్ నాకు 2 ఎకరాల పొలం ఉంది, 2 ఇళ్ళు ఉన్నాయి. బంచాత్ నేను ఇచ్చేస్తా. నేను ఇంకేముంది, అయిపోయింది. ఇంక మళ్ళీ ఎవరు రానివ్వరు. ఈయన ఏదో ఊహల్లో పడిపోయి నేను రఫా రఫా పపా పాప అంటున్నాడు. కానీ రఫా రఫా ఇంట్లో కొట్టుకోవాలి, పాపా పాప ఇంట్లో కొట్టు. 420 కాదు కదా, ఏ 20 వేసినా కూడా అక్కడ ఏమి చల్లదు. ఈయనే దేవుడు. చిన్న పేట వేసుకొని ఇంట్లో కూర్చోవలసిందే కానీ పెద్ద పేట వేసుకొని ఎక్కడికి రాలేడు ఆయన. అమ్మా నమస్తే, మీ పేరమ్మా? నా పేరు దుర్గండి. ఏం చేస్తారు? నేను హౌస్ వైఫ్ నండి. ఇప్పుడు ఎలా ఉంది పరిపాలన, ఎలా ఉంది? చంద్రబాబు 18 నెలలు అయింది. మీలాంటి మహిళలకి చంద్రబాబు మోసం చేశాడు, మోసపూరిత హామీలు ఇచ్చారని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటా ఉన్నారు. ఏం చెప్తారు మీరు? ఆయన ఏం మోసం చేయలేదండి. ఆయన 2000 రూపాయల పెన్షన్ 3000 రూపాయలు చేస్తాను ఎమ్మట ఎక్కినంటున్నా అని చెప్పి ఆయన తాపక 250, తాపక 250, తాపక 250 రూపాయలు పెంచాడు జగన్ బాబు గారు. మన చంద్రబాబు నాయుడు గారు వస్తమే 4000 రూపాయలు ఇచ్చాడు. వికలాంగులకి 6000 రూపాయలు ఇచ్చాడు. అలాంటిది ఇప్పుడు ఆయన దేవుళ్ళ కొలుస్తున్నారు. ఇంటింటికి ఒక ఫోటో కూడా పెట్టుకుంటారు. ఎందుకంటే బస్సు ఫ్రీ చేశాడు. పాస్ పనులకి వెళ్ళే వాళ్ళు 2000, 3000 ఇచ్చేవాళ్ళకి ఇంటింటికి వెళ్ళే పనులు చేసుకున్న వాళ్ళు ఇప్పుడు బస్సు ఫ్రీకి వాళ్ళకి డబ్బులు మిగులుతాయని చాలా ఆనందం పడి పిల్లలు 4 ఉంటే 4కి వేసాడు డబ్బులు, 3 ఉంటే 3కి వేసాడు. ఇప్పుడు చక్కగా వాళ్ళు డబ్బులు కూడా బ్యాంకులో దాచుకుంటున్నారు కష్టపడి. అంతేగాని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మంచి ఆయన కాదు, ఆయన పరిపాలన బాగోలేదని ఎవరు అనరు. అనేవాళ్ళు ఎవరంటే ఆయన చెందినోళ్ళు పని చేసేవాళ్ళ మీద బురద చింపితే ఇప్పుడు ఈ ముద్ద కూడా లేకోకుండా ఈ పనులు చేసేవాళ్ళు, ఈ అనాథ వాళ్ళు ఉంటారు కదా చాలా మంది, వాళ్ళు బాధపడుతున్నారు కదా. వాళ్ళు బాధపడకుండా రోడ్ల మీద కూడా లేకోకుండా ఒక హాస్టల్ అనేది పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా అసలు నిరుద్యోగ వాళ్ళు ఉండకూడదు, ఎక్కడ కూడా రోడ్ల మీద ఉండకూడదు అని చెప్పి వాళ్ళకి ఒక హాస్టల్ పెట్టి వాళ్ళందరినీ తీసుకెళ్ళి భోజనం పెడుతున్నాడు. అన్నా క్యాంటీన్లు పెట్టాడు, 5 రూపాయలు భోజనం పెట్టాడు. నువ్వు మొత్తం అన్నా క్యాంటీన్లు తీసేసావు. ఇప్పుడు ఎంతమంది బాధపడేవాళ్ళు అప్పుడు రోడ్ల మీద. ఇప్పుడు ఎవరు కూడా రోడ్ల మీద బాధపడతారు. రిక్షా తొక్కేవాళ్ళు, ఆటో వేసేవాళ్ళు 5 రూపాయలు భోజనం తిని చక్కగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళ పిల్లలకి 4000, 4 పిల్లలు ఉంటారు, 4 డబ్బులు వేస్తున్నారు. 5 ఉంటే 5 డబ్బులు వేశారు, 3 ఉంటే 3 డబ్బులు వేశారు. ఇప్పుడు బ్యాంకులో డబ్బులు దాచుకుంటున్నారు. ఆటో వాళ్ళు మాకు బస్సు ఫ్రీ పెట్టారు, మాకు డబ్బులు లేవు, మేము ఎంత ఇబ్బంది పడిపోతున్నాం అంటే ఆటో వాళ్ళందరికి కూడా 15,000 రూపాయలు లెక్కన వేసాడు మొన్న. మరి ఇంకా ఆయన ఇంకేం బొద్దు చింపుతాడండి? ఇంటికో ఫోటో పెట్టుకుంటారు. ఆయన మళ్ళా సీఎం ఆయనే అవుతాడు. అంటే చంద్రబాబు మీద మోసపూరిత హామీలు చేశాడు కాబట్టి, పథకాలతో మోసం చేశాడు కాబట్టి చంద్రబాబు మీద 420 కేసు వేయాలని చెప్పి జగన్ అంటున్నాడు. 420 కాదు కదా, ఏ 20 వేసినా కూడా అక్కడ ఏమి చల్లదు. ఈయనే దేవుడు. ప్రజలందరూ ఆయన పట్టున ఉన్నారు. ఆయన మనం చేసే పనులన్నీ మంచి పనులు. ఎవరైతే మంచి పనులు చేస్తారో ఆయనే దేవుడు అనుకుంటారు. ఇప్పుడు 3 కూడా పార్టీలు కలిసినాయి కాబట్టి అందుకే ఆయన దేవుడు.